మరి ఒకసారి వచ్చిన మీకు అందరికి కూడా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తూ இந்த நாளிலே கூடி வந்திருக்கிறதான உங்கள் அனைவருக்கும் ஆண்டவராக இயேசு கிறிஸ்துவின் நாமத்தினாலே புத்தாண்டு நல்வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறோம். దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பாராக. దేవుని వాక్యము కొద్దిసేపు మనం ధ్యానించుకుందాం. கர்த்தருடைய வார்த்தை சற்று நேரம் நாம் தியானிக்கலாம். యెరెమీయా 15వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. எரேமியா 15ஆம் அதிகாரம் 11వ வசனத்தை வாசிக்க கேட்கலாம். Jeremiah chapter 15 verse 11. Amen. ఆమేన్. యెరెమీయా 32వ అధ్యాయం 41వ వచనం కూడా చదవండి. యెరెమీయా 32:41. యెరెమీయా 32:41 కూడా படிங்க. యెరెమీయా அப்படியே வெச்சுக்குங்க. 32:41. ఆమేన్. యెరెమీయా 24వ అధికారం 6వ వచనం படிங்க. యెరెమీయా 24వ అధ్యాయం 6వ వచనం కూడా చదవండి. యెరెమీయా 24:6. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ. యెరెమీయాలో 3 వచనాలను మనము చదువుకొని ఉన్నాము. எரேமியாவிலே 3 வார்த்தைகளை 3 வசனங்களை நாம் வாசித்திருக்கிறோம். ఈ 3 వచనాలలో ఏ మాట మనకు వచ్చింది చెప్పగలరు ఎవరైనా? ఈ 3 వచనాలు మనం చదివాము. ఈ 3 వచనాలలో ఒకే మాట రిపీట్ అయి ఉన్నది. కాదు ఏదే నన్మై, మేలు, మేలు, మేలు అనే మాట ఆ 3 వచనాలలో మనం చదువుకొని ఉన్నాం. இந்த 3 வசனங்களை நாம் பார்க்கும் பொழுது நன்மை நன்மை என்ற வார்த்தையை நாம் வாசிக்கிறதை பார்க்கிறோம். ఈ సంవత్సరంలో మనకి దేవుడు మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం ఏంది? இந்த வருடம் ஆண்டவர் நம்முடைய சபை கொடுத்த வாக்குத்தத்தம் என்ன? రెట్టింపాన నన్మై, రెండంతల ఆశీర్వాదముతో నిశ్చయముగా నేను నీకు మేలు చేస్తానని చెప్పి దేవుడు இரட்டத்தனையான நன்மைகளோடு நான் உங்களை ஆசீர்வதிப்பேன் என்று வாக்குறுத்திருக்கிறார். కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ ఉండావதாக. మనుషులైతే మనకి కీడు చేసేవాళ్ళు కానీ మనిదర్గలో நமக்கு தீமை செய்கிறவர்களாய் இருக்கிறார்கள். మనుషులు మనకు కీడు తలంచేవారు కానీ మనిదர்கள் நமக்கு அவர்கள் தீமை நினைக்கிறவர்களாய் இருக்கிறார்கள். కానీ మన దేవుడు మన పట్ల మేలు చేసే దేవుడు. ஆனால் நம்முடைய தேவன் நம் பட்சத்திலே அவர் நன்மை செய்கிறவராய் காணப்படுகிறார். మన జీవితంలో దేవుడు మేలుని అనుగ్రహించే దేవుడు. ஆண்டவர் நம்முடைய வாழ்க்கையிலே அவர் நன்மை செய்கிறவராய் இருக்கிறார். కాబట్టి ఈ రోజు దేవుడు ఎవరికి మేలు చేస్తాడనేది కొన్ని వాక్యాలు మనం చూడబోతున్నాం. யாருக்கு ஆண்டவர் நன்மை செய்வார் என்றதான வார்த்தைகளை சில வார்த்தைகளை தியானிக்க போகிறோம். ఎవరికి మేలు చేస్తాడు? யாருக்கு ஆண்டவர் நன்மை செய்வார்? ఎప్పుడు మేలు చేస్తాడు? எப்பொழுது நன்மை செய்வார்? కాబట్టి కొన్ని వాక్యాలు మనము ధ్యానించుకుందాం. சில వార్తகளை நாம் தியானிக்க போகிறோம். ఈ రోజు ఎక్కువగా నేను వివరించేదానికి సమయం లేదు. அதிகமாக விவரித்து பேசுவதற்கு நேரம் இல்லை. కొన్ని రెఫరెన్స్లు మాత్రం
మీకు నేను చూపిస్తాను. ரெஃபரன்ஸ்களை மாத்திரம் உங்களுக்கு காட்டிட்டு మీరు நம்ம கடந்து போக போகிறோம். వీలైనంత వరకు వాటిని నువ్వు రాసుకోవాలని తెలియజేస్తూ ఉంటున్నాను. கூடுமான வரைக்கும் கூட அதை வாசித்து தியானிக்க போகிறோம். కాబట్టి మొట్టమొదటిగా ఎవరికి మేలు చేస్తాడు? யாருக்கு ஆண்டவர் முதலாக நன்மை செய்வார்? కీర్తనలు 125వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుదాం. 125ஆம் சங்கீதம் 4ஆம் வசனத்தை வாசிக்கலாம். 125వ కీర్తన 4వ వచనం. యెహోవా మంచి వారికి మేలు చేయను. అక్కడ ఆగండి, తమిళ పడింగా. ఆమెన్. దేవుడు మంచి వారికి మేలు చేస్తాడనేది దేవుని యొక్క వాక్యం చెప్తున్నాడు. ஆண்டவர் நல்லவர்களுக்கு செம்மையானவர்களுக்கு அவர் நன்மை செய்கிறவர்களாய் காணப்படுகிறார். బైబిల్లో క్లియర్ గా చెప్తూ ఉన్నాడు. வேதம் மிகவும் தெளிவாய் சொல்லுகிறது, మంచి వానికి నేను మేలు చేస్తాను అంటూ ఉన్నాడు. செம்மையானவர்களுக்கு நான் நன்மை செய்வேன் என்று சொல்லி. మంచి నడత ఎవరికైతే ఉంటుందో వారికి దేవుడు మేలు చేసే దేవుడు. நல்லவர்களுக்கு ஆண்டவர் அவர் செமையான காரியங்களை செய்கிறதை பார்க்கிறோம். మంచి స్వభావం కలిగి జీవించే వారికి దేవుడు మేలు చేస్తాడు. நல்ல சுபாவம் கொண்டவர்களுக்கு ஆண்டவர் நன்மை செய்கிறார். కాబట్టి ఈ రోజు మనకి మేలు జరగాలంటే మనం ఎలాంటి వారమై ఉండాలి అంట? ఆగినాలే ఆండவர் நமக்கு நன்மை செய்ய வேண்டும் என்றால் நாம் என்ன செய்ய வேண்டும்? మనం ఎలాగుండాలి? మంచి స్వభావం కలిగిన వారుగా మనం ఉండాలి. நல்லொழுக்கம் கொண்டவர்களாய் இருக்க வேண்டும். మంచి నడత కలిగిన వారుగా మనం ఉండాలి. நல்ல சுபாவம் கொண்டவர்களாய் இருக்க வேண்டும். మంచి ప్రవర్తన కలిగిన వారుగా మనం ఉండాలి. நல்லடத்தை கொண்டவர்களாய் இருக்க வேண்டும். మంచి ఆలోచన కలిగిన వారుగా మనం ఉండాలి. நல்ல யோசனை கொண்டவர்களாய் இருக்க வேண்டும். దేవునిలో మంచిగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు దేవుడు మన పట్ల మేలు చేస్తాడు. எப்பொழுது நாம் கர்த்தருக்குள் இப்படி நடந்து கொள்வோமோ ஆண்டவர் அப்பொழுது நமக்கு நன்மை செய்கிறவர்களாய் காணப்படுகிறார். మన పట్ల మనకిచ్చిన వాగ్దానము రెండంతలుగా మన పట్ల దేవుడు మేలు జరిగించాలంటే మన జీవితంలో మంచితనం కనిపించాలి. ஆண்டவர் நம்முடைய வாழ்க்கையிலே நான் உன்னுடைய வாழ்க்கையிலே நன்மை இரட்டத்தனையான நன்மை செய்ய வேண்டும் என்றால் அந்த நன்மை பெற்றுக்கொள்கிற நடத்தை நமக்குள்ளே இருக்க வேண்டும். కాబట్టి దేవుడు అదే చెప్తూ ఉన్నాడు. அதான் ஆண்டவர் சொல்லுகிறார், వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. வாக்குதத்தம் கொடு வாக்கு பண்ணின ஆண்டவர் அவர் உண்மை உள்ளவராய் இருக்கிறார். నీవు నా పట్ల రెండంతల మేలును నువ్వు అనుభవించాలి అంటే நீ எனக்குள்ளே நான் அளிக்கும் அந்த இரட்டத்தனையான நன்மை நீ அனுபவிக்க வேண்டும் என்றால் ఆ రెండంతల మేలుతో నీవు తృప్తి పొందాలి అంటే அந்த இரட்டத்தனையான நன்மையினால் நீ திருப்தி அடைய வேண்டும் என்றால் నీవు నా పట్ల మంచి ప్రవర్తన కలిగి జీవించాలంటున్నాడు. நீ எனக்கு முன்பதாக நல்ல நடத்தை கொண்டவனாய் இருக்க வேண்டும். నీ పట్ల మంచి స్వభావం కలిగి ఉండాలి நீ நல்ல అంటున్నాడు. சுபாவம் கொண்டவனாய் இருக்க வேண்டும். నీ లోపల మంచి లక్షణాలు కలిగి ఉండాలి உனக்குள்ளே అంటున్నాడు. நல்ல குணாதிசயங்கள் காணப்பட வேண்டும். నీ పట్ల మంచి క్రియలు కలిగి ఉండాలి అంటున్నాడు. உனக்குள்ளே நற்கிரையானது காணப்பட வேண்டும். నీలో ఒక మంచి పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి అంటున్నాడు. உனக்குள்ளே நீ ஒரு பரிசுத்த ஜீவியம் பண்ணுகிறவனாய் காணப்பட வேண்டும். ఇలాంటి మంచి స్వభావం కలిగిన బిడ్డలకు దేవుడు ఎప్పుడు కూడా మేలుని కొదువ చేయకుండా దేవుడు రెండంతల ఆశీర్వాదాలు మేలుతో నింపుతాడు. இப்படி ஆண்டவருடைய சித்தத்தின்படி நடந்து கொள்ளுகிறவர்களுக்கு ஆண்டவர் இரட்டத்தனையான நன்மை அளிக்கிறார். కాబట్టి ఈ రోజు నీ జీవితంలో మేలు జరగాలి అంటే இன்றைக்கு உன்னுடைய வாழ்க்கையிலே அந்த கர்த்தருடைய இரட்டித்தனையான நன்மை இரட்டிப்பான நன்மை நீ பெற்றுக்கொள்ள வேண்டும் నీ என்றால் కుటుంబంలో దేవుడు మేలు చేయాలి అంటే உன் குடும்பத்திலே ஆண்டவர் நன்மை செய்ய வேண்டும் என்றால் దేవుడు అనుగ్రహించే అద్భుతమైన ఆశీర్వాదాలు నువ్వు అనుభవించాలి అంటే தேவன் அனுகிரகிக்கிறதான அந்த ஆசீர்வாதத்தை நீ பெற்றுக்கொள்ள வேண்டும் என்றால் నీలో ఒక మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. உனக்குள்ளே நல்ல நடத்தை இருக்க வேண்டும். నీవు మంచి వారిగా మారాలి. நீ ஒரு நல்லவனாய் மாற வேண்டும். ఈ 2025 వరకు ఎలాగా నీవు జీవించావో இந்த నాకు తెలియదు. 2025ஆம் ஆண்டு வரைக்கும் கூட நீ எப்படி ஜீவித்தாய் எனக்கு ఈ தெரியாதானால் 2026లో దేవుడు నిన్ను ప్రవేశపెట్టాడంటే இந்த 2026ஆம் ஆண்டிலே கர்த்தர் உன்னை கொண்டு வந்து நிறுத்தியிருக்கிறார் என்றால் నీ పట్ల ఒకవేళ మంచి లేకపోయినా ஆண்டவர் உனக்குள்ளே சொல்லத்தக்கதான எந்த நன்மையான காரியங்கள் இல்லாத போதும் கூட మంచి క్రియలు నీలో లేకపోయినా நற்கிரியை உனக்குள்ளே காணப்படாத போதும் கூட మంచి నడత నీలో లేకపోయినా நல்லடத்தை உனக்குள்ளே காணப்படாத போதும்
போதும் கூட, మంచి స్వభావం నీలో లేకపోయినా, நல்ல சுபாவம் உனக்குள்ளே காணப்படாத போதும் கூட, దేవుడి నీ పట్ల కృప చూపి నీ పట్ల జాలి చూపి నిన్ను ప్రేమించి 2026 దేవుడు నీకు ఇచ్చాడు. தேவன் உன் மீது கிருபை பாராட்டி தம்முடைய அன்பை செலுத்தி ஆண்டவர் இரக்கம் பாராட்டி உனக்கு அவர் ஈவாக ஒரு ஆசீர்வாதமாக இந்த 2026 ஆண்டை உனக்கு அவர் ఈ தந்திருக்கிறார். 2026 దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు అంటే, இந்த 2026 ஆண்டு எதற்கு உனக்கு ஆண்டவர் கொடுத்தார் ఈ என்றால், 2026 అయినా నువ్వు మంచి స్వభావం కలిగిన బిడ్డగా నువ్వు మారుతావని. இந்த 2026 ஆண்டிலாகிலும் நீ ஒரு நல்ல சுபாவம் கொண்ட மகனாக மகளாக நீ மாறுவாய் என்று, నీ లోపల మంచి ప్రవర్తన కలిగి ఉంటదని చెప్పి దేవుడు உனக்குள்ளே ஒரு ఇష్టపడుతున్నాడు. நல்ல பிரவர்த்தனை காணப்படும் என்று சொல்லி ஆண்டவர் உனக்கு கொடுத்திருக்கிறார். ఎప్పటికైనా నీ ఒక మంచి నడత నడుస్తావు అనేది దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. இப்பொழுதாகிலும் கர்த்தருக்குள் ஒரு நல்நடத்தை காணப்பட வேண்டும். ఒక ఆశతో దేవుడు నీకు 2026 దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. ஒரு ஆசையோடு கூட, ஒரு எதிர்பார்ப்போடு கூட, இப்பொழுதாகிலும் இந்த மரத்திலே கனி கொடுக்கும் என்று சொல்லி ஆண்டவர் எதிர்பார்ப்போடு கூட உனக்கு దేవుని கொடுத்திருக்கிறார். కొరకు నీవు ఫలిస్తావని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. தேவன் இப்பொழுதாகிலும் அவருக்காக நீ கனி கொடுக்கிறவனாய் மாறுவாய் என்று சொல்லி ஆண்டவர் கொடுத்திருக்கிறார். అందుకే దేవుడు ఒక ఉపమానములో మనకు తెలియజేసి ఉన్నాడు. அதற்காக தான் ஆண்டவர் ஒரு உபமானத்திலே, ஆண்டவர் ஓமையிலே ஆண்டவர் நமக்கு சொல்லி இருக்கிறார். ఈ సంవత్సరమైన దీనిని ఉండని అయ్యా అన్నాడు. இந்த வருடமாகிலும் இந்த மரத்தை விட்டு விடுங்க ஐயா அப்படின்னு சொல்லி கேட்கிறதை ఆ பார்க்கிறோம். యొక్క పొలం యొక్క యజమానుడు తండ్రి దగ్గర అడుగుతూ ఉన్నాడు. அந்த தோட்டத்துடைய எஜமானன் அந்த தோட்டத்துடைய மாலிகிட்ட கேட்கிறாரு, இந்த மரத்தை வெட்டிடு அப்படின்றாரு. ఈ యొక్క సంవత్సరమైన అలాగా ఉండని అయ్యా అన్నాడు. இந்த மனுஷ வேலைக்காரன் கேட்கிற எஜமானனே, இந்த வருஷம் விட்டு விடுங்க, இந்த வருஷம் பார்க்கல கனி கொடுக்குமா என்று சொல்லி, ఖచ్చితంగా దానిని నేను సరి చేస్తాను అన్నాడు. நான் இதை சீர்படுத்துறேன், இது எற போடுறேன் அப்படின்னு சொன்னாரு. నీ కోసం ఒక మంచి జీవితం జీవించడానికి నేను వారికి తెలియజేస్తాను అన్నాడు. உமக்காக உகந்த ஜீவியம் பண்ணுவதற்காக நான் இவர்களை சீர்படுத்துகிறேன் என்று சொல்லி, నీ కొరకు ఒక మంచి ఫలము ఫలించేదాలాగా నేను ప్రయత్నిస్తాను అని చెప్పాడు. உமக்காக ஒரு பலன் கொடுக்கிற ஒரு மனிதனாய் நான் மாற்றுவேன் என்று சொல்லி அந்த வேலைக்காரன் கேட்கிறான். వెంటనే ఆ యొక్క తండ్రి యొక్క యజమానుడు అంటూ அந்த ఉన్నాడు, எஜமானன் உடனே சொல்லுகிறார், ఈ సంవత్సరమైనా ఫలించితే నేను చూస్తా, இந்த வருடம் பலன் கொடுத்தால் சரி, ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా నేను దానిని నరికి అగ్నిగుండంలో వేసేస్తాను అన్నాడు. இல்லை என்றால் இந்த வருடம் பலன் கொடுக்கவில்லை என்றால் அதை வெட்டு நான் சுட்டெரிப்பேன் என்று சொல்லுகிறார். కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, பிரியமான தேவ பிள்ளைகளே, ఈ 2026 దేవుడు ప్రేమించి నీకు నాకు మనకి ఎందుకు ఇచ్చాడు అంటే, இந்த 2025 ஆண்டு நம்ம நேசித்து ஆண்டவர் எதற்காக இந்த வருஷத்தை ஆண்டவர் கொடுத்திருக்கிறார் என்றால், మనము మంచి తనము కలిగి జీవించాలి అని చెప్పి, நாம் நல்ல எண்ணங்கள் கொண்டவர்களாய் இருக்க வேண்டும், அதற்காகத்தான் మంచి క్రియలు కలిగి మనము జీవించాలి అని చెప్పి, நற்கிரியைகளை கொண்டவர்களாய் இருக்க வேண்டும் என்று சொல்லி, మంచి ప్రవర్తన కలిగి మనము జీవించాలి అని చెప్పి, நல்பிரவர்த்தை கொண்டவனாய் இருக்க வேண்டும், మంచి హృదయం కలిగి మనము దేవునిలో జీవించాలి అని நல்ல இருதயம் கொண்டவர்களாய் இருக்க வேண்டும் என்று சொல்லி, అలాంటి జీవితం మనము జీవిస్తే அப்படிப்பட்ட ஜீவியம் நீ பண்ணும்படியாக ఈ 2026లో ఎన్ని పోరాటాలు వచ్చినా, இந்த 2025 ஆண்டு எத்தனையோ போராட்டங்கள் வந்த போதும் கூட, 2026లో ఎన్ని పోరాటాలు వచ్చినా, 2025 ஆண்டுல எத்தனையோ போராட்டங்கள் எதிர்போதாங்க கூட 26లో పోరాటం అందా, ఈ 2026లో ఎన్ని పోరాటాలు ఎన్ని కష్టాలు వచ్చినా, 2026 ஆண்டுல எத்தனை போராட்டங்கள் கஷ்டங்கள் வந்தாலும் கூட, ఈ ప్రపంచంలో ఏమి జరిగినా, இந்த உலகத்துல என்ன நடந்தாலும் వాటన్నిటిలో నుంచి దేవుడు నిన్ను కాపాడి నీకు మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. இவைகள் எல்லாவற்றிலும் உன்னை தப்பித்து ஆண்டவர் உனக்கு இரட்டிப்பான நன்மை செய்வார். కాబట్టి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. வாக்கு பண்ணின ஆண்டவர் அவர் உண்மை உள்ளவராயிருக்கிறார். ఈ వాగ్దానం మనకి సొంతం కావాలి అంటే, இந்த வாக்குதத்தம் நமக்கு சொந்தமாக வேண்டும் என்றால் ఆయన ఇష్టపడే జీవితాన్ని మనం జీవించాలి. அவர் விரும்புகிற ஒரு வாழ்க்கை நாம் செய்ய வேண்டும். ఆయన మన పట్ల కోరుతున్న మంచితనాన్ని మనం తెచ్చుకోవాలి. அவர் நினைக்கிற அந்த எண்ணங்கள், அந்த தாளந்துகள் நமக்குள்ளே காணப்பட வேண்டும். కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, பிரியமான தேவ பிள்ளைகளே, దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, தேவாதி தேவன் நம்மை பார்த்து சொல்லுகிறார், నీకు మేలు జరగాలి అంటే, உனக்கு நன்மை உண்டாக வேண்டும் என்றால் మంచి స్వభావం కలిగిన వారికి నేను మేలు చేస్తాను అని చెప్పాడు. நல்ல சுபாவம் கொண்டவர்களுக்கு நான் நன்மை செய்வேன். అదే వచ్చిన కింద కూడా మళ్ళీ చెప్పాడు. அதே வசனத்தை கீழே வாசித்து பார்க்கும் பொழுது, మంచితనము కింద మళ్ళీ చదవండి. எரேமியா ఇరేమేగల 125:4 125:4 సంగీతం. యథార్థ హృదయమునకు మేలు చేయను అని చెప్పాడు. చాలు,
தமிழ்ல படிங்க அந்த வசனம். ఆమేన్. యథార్థమైన వారికి దేవుడు మేలు చేస్తాను అని చెప్పాడు. செம்மையான இருதயம் கொண்டவர்களுக்கு நன்மை செய்வேன் என்று சொல்லுகிறார். ఒకటి మంచితనం కలిగిన వారికి మేలు చేస్తానన్నాడు. முதலாவது நாம் பார்க்கும் பொழுது ஆண்டவர் நல்லவர்களுக்கு அவர் நன்மை செய்வார். రెండవది యథార్థత కలిగిన వారికి నేను మేలు చేస్తాను. இரண்டாவது நாம் பார்க்கும் பொழுது இருதயத்திலே செம்மையாய் இருக்கிறவர்களுக்கு நன்மை செய்வேன் என்று சொல்லுகிறார். మన భక్తి జీవితము యథార్థమైనదిగా కనిపించాలి. நம்முடைய பக்தி ஜீவியம் அது கர்த்தருக்கு முன்பதாக அது செம்மையானதாய் காணப்பட வேண்டும். మన విశ్వాస జీవితము యథార్థమైనదిగా కనిపించాలి. நம்முடைய விசுவாச ஜீவியமானது கர்த்தருக்கு முன்பதாக யதார்த்தமாய் காணப்பட வேண்டும். మన యొక్క పరిశుద్ధత యథార్థమైనదిగా ఉండాలి. நம்முடைய பரிசுத்தமானது உத்தமனாய் காணப்பட வேண்டும். కాబట్టి యథార్థమైన జీవితము కలిగి ఎవరైతే జీవిస్తారో వారికి నేను మేలు చేస్తానని దేవుడు అంటూ ఉన్నాడు. யார் யதார்த்தமாய் உத்தமர்களாய் தேவனுக்கு முன்பதாய் நடந்து கொள்ளுகிறார்களோ அவர்களுக்கு ஆண்டவர் நன்மை செய்வேன் என்று அவர் வாக்குரைக்கிறார். కాబట్టి ఈ రోజు నీ జీవితము యథార్థముగా ఉన్నదా లేదనేది నువ్వు పరీక్షించుకోవాలి. இன்றைக்கு உன்னுடைய இருதயம் கர்த்தருக்கு முன்பதாய் உத்தமனாய் காணப்படுகிறதா? 2025 వరకు యథార్థత లేని జీవితం నువ్వు జీవించావేమో. 2025 ஆண்டு வரைக்கும் கூட உத்தமம் இல்லாமல் காணப்பட்டாய் என்னமோ. నీ భక్తి జీవితం యథార్థం లేకుండా ఉన్నదేమో. భక్తి జీవితத்திலே உத்தமம் காணப்படவில்லை என்னமோ. నీ యొక్క పరిశుద్ధత యథార్థత లేకుండా ఉన్నదేమో. పరిశుద్ధ జీవితத்திலே உத்தமன் காணப்படவில்லை என்னமோ. కాబట్టి 2026లో దేవుడు కోరుతున్నది ఒకటి. இந்த 2026 ஆண்டில் ஆண்டவர் எதிர்பார்க்கிற விஷயம் என்னவென்றால் ఒకటి మంచితనాన్ని కోరుతూ ఉన్నాడు. முதலாவது நீ நல்லவனாய் காணப்பட வேண்டும். రెండవది యథార్థమైన జీవితం నీలో ఉండాలనేది దేవుడు కోరుతున్నాడు. பார்க்கும் பொழுது செம்மையான இருதயம் கொண்டவனாய் நல்ல இருதயம் கொண்டவனாய் இருக்க வேண்டும். యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ప్రవర్తனை கொண்டவனாய் இருக்க வேண்டும். యథార్థమైన భక్తి కలిగి జీవించాలని దేవుడు కోరుతున్నాడు. భక్తి జీవియం பண்ணுகிறவனாய் இருக்க வேண்டும். మన జీవితము యథార్థమైనదిగా ఉండాలి అంటూ ఉన్నాడు. நம்முடைய வாழ்க்கையானது கர்த்தருக்கு முன்பதாக அது உத்தமனாய் காணப்பட வேண்டும். మన హృదయము యథార్థమైనదిగా ఉండాలి అంటూ நம்முடைய இருதயம் தேவனுக்கு முன்பதாக அது యథార్థமாய் కాணப்பட வேண்டும். ఒక వేషధారి కలిగిన భక్తి జీవితం మనకి దేవాది దేవుడు ఇష్టపడటం లేదు. ஒரு மாயமாலம் உள்ளதான பக்தி ஜீவியம் ஆண்டவர் விரும்புவதில்லை. సంఘములో ఒకలాగా బయట ఒకలాగా దేవుడు ఇష్టపడడు. சபையில ஒரு விதமாக வெளியே உலகத்திலே ஒரு விதமாக அந்த 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 மாயமாலம் அந்த வேஷம் போடுற உலகத்தை ஆண்டவர் விரும்புவதில்லை. పాస్టర్ను చూసినప్పుడు ఒకలాగా విశ్వాసం చూసినప్పుడు ఒకలాగా జీవితము దేవుడు ఇష్టపడడు. பாஸ்டருக்கு முன்பதாக பாஸ்டர் பார்க்கும் பொழுது ஒரு மாதிரி வாழ்க்கை உலகத்தில் இருக்கிறதான ஜனங்களோடு கூட ஒரு மாதிரி வாழ்க்கை வாழுகிறது கர்த்தர் விரும்புவதில்லை. కాబట్టి దేవుడు ఇష్టపడేదంతా యథార్థమైన జీవితము. ஆண்டவர் விரும்புகிறதெல்லாம் உத்தமமான வாழ்க்கை, యథార్థమైన భక్తి, యథార్థముள்ள భక్తి జీవియం. అలాంటి యథార్థమైన భక్తి కలిగి మనం జీవించినప్పుడు, యథార్థముள்ள భక్తి జీవియం நாம் செய்யும் பொழுது, యథార్థత కలిగి మనము దేవునిలో నివాసం చేస్తూ యథార్థமா இருந்து நாம் భక్తి జీవియం செய்யும் பொழுது అలాగా జీవించే వారికి దేవుడు మేలు చేస్తానని దేవుని యొక్క அப்படி వాక్యం. ஜீவிக்கிறவர்களுக்கு ஆண்டவர் நன்மை அளிப்பார் என்று வேதம் சொல்லுகிறது. కాబట్టి ఒకటి முதலாவது பார்க்கும் பொழுது దేవునికి మంచి జీవితం మనం జీవించాలి. தேவனுக்கு முன்பதாக நல்லவர்களாய் காணப்பட வேண்டும். మన స్వభావం ఎలా ఉండాలి అంటే நம்முடைய சுபாவம் எப்படி காணப்பட வேண்டும்? కీడు చేసేదిగా మనకు కనిపించకూడదు. நாம் தீமை செய்கிறவர்களாய் காணப்படக்கூடாது. మంచి చేసేదిగా మనకు நாம் కనిపించాలి. நன்மை செய்கிறவர்களாய் காணப்பட வேண்டும். ఎందువల్లంటే దేవుడు మన పట్ల మంచి కార్యాలు చేసేవాడు. எதற்கென்றால் ஆண்டவரே நம்முடைய வாழ்க்கையிலே நன்மை செய்கிறவராய் காணப்படுகிறார். కాబట్టి మన జీవితము మంచితనముగా మారాలి. ஆகினாலே நாமும் நம்முடைய வாழ்க்கை நன்மை செய்கிறவர்களாய் நன்மையாய் காணப்பட வேண்டும். కాబట్టి మన హృదయం యథార్థమైనదిగా కనిపించాలి. நம்முடைய இருதயம் யதார்த்தம் உள்ளதாய் காணப்பட வேண்டும். మన భక్తి విశ్వాసం యథార్థముగా కనిపించాలి. நம்முடைய பக்தி ஜீவியம் தேவனுக்கு முன்பதாக அது யதார்த்தமாய் காணப்பட வேண்டும். వేషధార భక్తి దేవుడు ఇష్టపడడు. மாய்மாலமான பக்தி ஜீவியம் கர்த்தர் விரும்புகிறதல்ல. అది దేవునికి చాలా అసహ్యం అనేది அது దేవుని వాక్యం. தேவனுக்கு முன்பதாக அது அருவருப்பானது. కాబట్టి నీ పట్ల మేలు జరగకుండా ఉండేదానికి కారణము ஆகினாலே உன்னுடைய வாழ்க்கையிலே இத்தனை நாட்களாய் நன்மை நீ அடைய முடியாததற்கு காரணம் என்னவென்றால் మనలో మంచి స్వభావం లేదు కాబట్టి நமக்குள்ளே அந்த நல்ல சுபாவம் காணப்படவில்லை, நன்மை நாம் அடைய மாட்டோம். యథార్థమైన హృదయం లేదు కాబట్టి దేవుని యొక్క మేలు పొందుకోలేకపోతున్నాం. యథార్థముள்ள இருதயம் காணப்படவில்லை, ஆகினால தேவனிடத்திலிருந்து நன்மை பெற்றுக்கொள்ள
இல்லாமல் కాబట్టి போகிறோம். ఈ 2026లో దేవుడు నిన్ను నన్ను మనల్ని ప్రేమించి இந்த 2025ஆம் ஆண்டை 26ஆம் ஆண்டை உன்னை என்னை நேசித்து கொடுத்திருக்கிறார். దేవుడు రెండంతలుగా నీకు మేలు చేస్తాను అని చెప్పి వాగ్దానం தேவன் ఇచ్చాడు. இரட்டையான நன்மை உனக்கு தர வேண்டும் என்றால், ఈ రెండంతల మేలు మనకు కలగాలి இந்த అంటే இரட்டிப்பான நன்மை ஆண்டவர் உனக்கு செய்ய வேண்டும் என்றால் మంచి స్వభావం కలిగిన వారుగా మనం మారాలి. நீ நல்ல சுபாவம் கொண்டவனாய் மாற வேண்டும். మంచి హృదయం కలిగిన వారుగా మనం మారాలి. நல்ல இருதயம் கொண்டவனாய் நீ மாற வேண்டும். ఈ యథార్థమైన జీవితం మనకి ఉండాలి. இந்த யதார்த்தமுள்ள ஜீவியம் நமக்குள்ளே காணப்பட வேண்டும். ఇవి మనలో ఉన్నంత వరకు దేవుని మేలును మనం పొందుకుంటాం. இது நம்முடைய வாழ்க்கையில் இருக்கிற வரைக்கும் கூட நம் கர்த்தருடைய நன்மையை பெற்றுக்கொள்ள முடியும். దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం. தேவனுடைய ஆசீர்வாதங்களை பெற்றுக்கொள்ள முடியும். దేవుని యొక్క వాగ్దానం మనకు సొంతం అయిపోతుంది. தேவனுடைய வாக்குறுதிகளை நாம் பெற்றுக்கொள்ள முடியும். మూడవదిగా మనం చూస్తే மூன்றாவதாய் நாம் பார்க்கும் பொழுது సామెతల 16వ అధ్యాయం 20వ వచనం చదవండి. நீதிமொழிகள் 16ஆம் அதிகாரம் 20ஆம் வசனத்தை வாசிங்க. Proverbs chapter 16 verse 20. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. தேவனுக்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క వాక్యములో ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు தேவனுடைய வார்த்தையிலே நாம் பார்க்கும் பொழுது ఉపదేశమునకు చెవియొగ్గిన వాడు మేలు నొందునని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. கர்த்தருடைய உபதேசத்திற்கு செவி கொடுக்கிறவன் நன்மை பெற்றுக்கொள்வான். మూడవదిగా దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు மூன்றாவது கர்த்தருடைய வசனத்தில் நாம் பார்க்கும் பொழுது దేవుని యొక్క వాక్యానికి ఎవరైతే చెవియొక్కుతారో, தேவனுடைய வார்த்தைக்கு யார் செவி கொடுக்கிறார்களோ, దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే వింటారో, யார் கர்த்தருடைய வார்த்தைக்கு செவி கொடுக்கிறார்களோ, దేవుని యొక్క వాక్యం పట్ల ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో, யார் கர்த்தருடைய வசனத்திலே அவர்கள் விருப்பம் கொண்டு இருப்பார்களோ, వారికి దేవుడు మేలు చేస్తాడని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. அவர்களுக்கு ஆண்டவர் நன்மை செய்வேன் என்று அவர் சொல்லுகிறார். కాబట్టి ఈ రోజు దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ஆகினாலே கர்த்தருடைய வசனம் உன்னோடு கூட பேசும் பொழுது ఈ రోజు నీ యొక్క చెవిని ఎక్కడ పెట్టి ఉన్నావు అనేది నువ్వు పరీక్షించుకోవాలి. உன்னுடைய செவிகள் எப்பக்கமாய் திருப்பியிருக்கிறாய் என்று யோசித்துப்பா. దేవుని మందిరానికి నువ్వు వచ్చావు, தேவனுடைய ஆலயத்திற்கு வந்திருக்கிறாய், దేవుని మందిరంలో నువ్వు కూర్చొని ఉన్నావు, தேவனுடைய ஆலயத்திலே நீ அமர்ந்திருக்கிறாய். దేవుడు దేవుని యొక్క మాటలు సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. தேவன் தம்முடைய வார்த்தை தம்முடைய தேவ ஊழியரின் மூலமாய் அவர் பேசிக் கொண்டிருக்கிறார். కాబట్టి ఈ రోజు ఈ వాక్యాన్ని నువ్వు ఎలాగా వింటూ ఉన్నావు, இந்த வார்த்தையை நீ எப்படி செவி கொடுத்திருக்கிறாய், ఈ వాక్యానికి ఎలాగా నీవు ఆసక్తి చూపిస్తూ ఉన్నావు, எப்படி இந்த வார்த்தைக்கு நீ ஸ்பந்திருக்கிறாய். ఈ రోజు అనేకమైన మేలును మనం పొందుకోలేకుండా పోయేదానికి కారణం ఏదంటే, அநேக நன்மைகள் நாம் இழந்து போவதற்கு காரணம் என்ன தெரியுமா? దేవుని మందిరంలోనే మనం కూర్చుంటున్నాం, தேவனுடைய ஆலயத்திலே தான் இருக்கிறோம். దేవుని మందిరంలో దేవుని దీవెనలు పొందుకోవాలని మనం వస్తున్నాం. தேவனுடைய ஆசீர்வாதத்தை பெற்றுக்கொள்ள தேவ ஆலயத்திற்குள்ளாய் வருகிறோம். కానీ దేవుని మందిరంలో కూర్చున్న మనము, ஆனால் தேவனுடைய ஆலயத்தில் இருக்கிறதான நமக்குள்ளே కొంతమందిని మనం చూసినప్పుడు వారు సెల్ ఫోన్ లో కొంతమంది టైం చేస్తూ ఉంటారు, కొంతమంది ఆలోచన వేరే స్థలంలో ఉంటూ ఉన్నది. ஒரு சிலருடைய எண்ணங்கள் வேற பக்கமாய் அலைபாய்ந்து கொண்டிருக்கிறது. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ஆகினால தேவ பிள்ளைகளே, నీవు దేవుని మందిరానికి వచ్చింది, நீ தேவனுடைய ஆலயத்துக்கு வருவது దేవుడు నీ పట్ల చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవుని స్తుతించేదానికి కూడా దేవుని మందిరానికి, தேவனுடைய வாழ்க்கையிலே செய்த மேலான நன்மைகளை நினைத்து ஆண்டவருக்கு நன்றி சொல்லுவதுதான். కానీ దేవుని మందిరానికి వచ్చిన నీవు, தேவனுடைய ஆலயத்துக்கு வந்ததான நீ, దేవుడు నీతో మాట్లాడేటప్పుడు, உன்னோடு கூட ஆண்டவர் பேசும் பொழுது, దేవుని వాక్యం నీతో మాట్లాడేటప్పుడు, தேவனுடைய வசனம் உன்னோடு கூட பேசும் నీవు பொழுது, దేవుని వాక్యానికి చెవియొక్కకుండా நீ தேவனுடைய వசனத்துக்கு செவி నీవు వేరే கொடுக்காமல் ఆలోచనతో నువ్వు ఉన్నప్పుడు, நீ வேற ஆலோசனைகளிலே எண்ணங்களிலே நீ இருக்கும் பொழுது, వేరే పనులలో నీవు ఉన్నప్పుడు, வேற வேலைகளிலே இருக்கும் பொழுது, ఎలాగా దేవుని వాక్యం నీ పట్ల కార్యాలు జరిగిస్తుంది, எப்படி ஆண்டவருடைய வசனம் உன் வாழ்க்கையிலே அதை கிரியை செய்யும், ఎలాగా దేవుని యొక్క మేలును పొందుకోగలవు. எப்படி ஆண்டவருடைய நன்மைகளை நீ பெற்றுக்கொள்ள முடியும். కాబట్టి
దేవుడు అంటూ ఉన్నాడు, அதற்காகத்தான் ஆண்டவர் சொல்லுகிறார், ఆ ఉపదేశానికి ఎవరైతే చెవి యొక్కతారో என்னுடைய வசனத்தின் இந்த உபதேசத்திற்கு நீ செவி கொடுக்கிறவர்களுக்கு వారికి నేను మేలు చేస్తాను நான் అంటున్నాడు. அவர்களுக்கு நன்மை செய்வேன். కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, பிரியமான தேவ பிள்ளைகளே, ఈ రోజు దేవుని మందిరంలో కూర్చొని ఉన్నాను. இன்றைக்கு ஆண்டவருடைய ஆலயத்தில் அமர்ந்திருக்கிறதான் உன்னுடைய வாழ்க்கையிலே దేవుని వాక్యం పట్ల ఎలాంటి శ్రద్ధ కలిగి నువ్వు ఉన్నావు? தேவனுடைய வசனத்திற்கு நீ எவ்வளவா நீ கீழ்ப்படிந்திருக்கிறாய்? దేవుని యొక్క వాక్యం పట్ల ఎలాంటి ఆసక్తి కలిగి నువ్వు ఉన్నావు? தேவனுடைய வசனத்தை கேட்க எவ்வளவு ஆவல் கொண்டவனாய் இருக்கிறாய்? వాక్యాన్ని నీవు శ్రద్ధగా వింటే తప్ప, வசனத்தை நீ சரியாக கேட்டால் ஒழிய, దేవుని యొక్క వాక్యం పట్ల నీవు ఆసక్తి చూపిస్తే తప్ప, தேவனுடைய வசனத்திற்கு நீ அந்த அந்த ஆர்வம் காட்டுற வரைக்கும் கூட ఖచ్చితంగా దేవుడు నీకు మేలు நீ చేస్తాడు. காட்டினால் ஒழிய உனக்கு ஆண்டவர் நன்மை செய்வார். రెండంతల మేలులు దేవుడు నీకు చేస్తాడు. ரெட்டிப்பான நன்மை செய்வார். ఏదో టైం పాస్ కి దేవుని మందిరంలో కూర్చొని, ஏதோ டைம் பாஸ்க்காக கர்த்தருடைய ஆலயத்துல வந்து ఏదో அமர்ந்து 2 గంటలు మనం టైం పాస్ చేసుకొని 2 மணி நேரம் நம்ம உட்கார்ந்துட்டு మనం போகணும். వెళ్ళిపోయితే நம்ம போயிட்டா ఆ యొక్క మేలు వచ్చినట్టే మనకు அந்த కనిపిస్తుంది. நன்மை வந்ததை போலதான் இருக்கும். కానీ దాన్ని నువ్వు అనుభవించలేవు, நீ அதை அனுபவிக்க దాన్ని முடியாது. నువ్వు రుచి చూడలేవు, அதை நீ ருசித்து అది பார்க்க నీకు முடியாது. ఆశీర్వాదకరంగా మారదు, அந்த ஆசீர்வாதமாய் மாறாது. అది నీకు దీవెనకరంగా మారదు. உன் வாழ்க்கையில அந்த ஆசீர்வாதம் வந்தடையாது. ఈ రోజు మనం చాలా మందిని మనం చూస్తూ இன்றைக்கு ఉంటున్నాం, அநேகரை நாம் பார்க்கிறோம், మేలులు పొందుకున్నట్టే కనిపిస్తూ ఉన్నారు, நன்மைகளை பெற்றுக் கொள்ளுகிறதை போலதான் இருக்கு. కానీ ఆ మేలు మనకి ఆశీర్వాదకరంగా మారటం లేదు. ஆனால் அந்த நன்மையானது ஆசீர்வாதமாய் மாறாது. ఆ యొక్క మేలు మనకి సమాధానం ఇవ్వటం లేదు, அந்த நன்மையானது சமாதானம் கொடுக்காது. ఆ మేలు మనకి సంతోషం ఇవ్వటం లేదు. அந்த நன்மை சந்தோஷத்தை கொடுக்காது. కారణం ఏది అంటే, காரணம் என்னத்தென்றால், దేవుని వాక్యం పట్ల నీవు ఆసక్తి చూపించకుండా தேவனுடைய வசனத்திலே நீ ஆர்வம் காட்டாமல் దేవుని మేలుని అనుభవించాలంటే ఎలాగా? தேவனுடைய நன்மைகளை நீ அனுபவிக்க வேண்டும் என்றால் దేవుని எப்படி? వాగ్దానం నీ పట్ల నెరవేరాలంటే ఎలాగా? தேவனுடைய வாக்குத்தத்தம் நிறைவேற வேண்டும் என்றால் எப்படி? దేవుని మాట మనం వినం, தேவனுடைய வசனத்தை கேட்க மாட்டோம். దేవుని వాక్యం పట్ల శ్రద్ధ చూపించు, தேவனுடைய வசனத்திலே ஆர்வம் காட்டுவதில்லை. దేవుని వాక్యముతో మనం జీవించాలి, தேவனுடைய வசனத்தோடு கூட ஜீவிப்பதில்லை. కానీ దేవుని వాగ్దానం మాత్రం మన పట్ల నెరవేర్చబడాలి. ஆனால் கர்த்தருடைய வாக்குத்தத்தம் மாத்திரம் நம்முடைய வாழ்க்கையில நிறைவேறின కానీ அப்படியே దేవుడు ఇక్కడ అంటూ ఉన్నాడు, ஆண்டவர் சொல்லுகிறார், నీ పట్ల నా వాగ్దానం నెరవేర్చబడాలి అంటే, உன்னுடைய வாழ்க்கையிலே என்னுடைய வாக்குத்தத்தம் நிறைவேற வேண்டும் என்றால், నీ పట్ల నా మేలులు నువ్వు అనుభవించాలి అంటే, உன் வாழ்க்கையிலே நான் அழைக்கும் அந்த அந்த நன்மை நீ அனுபவிக்க வேண்டும் என்றால், ఒకటి నీ స్వభావం మంచిగా మారాలి, முதலாவது உன்னுடைய சுபாவம் நல்ல சுபாவமாய் மாற வேண்டும். నీ క్రియలు మంచివై ఉండాలి, உன் கிரியைகள் நற்கிரியைகளாய் மாற வேண்டும். రెండవది నువ్వు యథార్థమైన జీవితం కలిగి నీవు జీవించాలి, நீ யதார்த்தமுள்ள ஜீவியம் பண்ண வேண்டும். నీ భక్తి జీవితం యథార్థముగా ఉండాలి, உன் பக்தி ஜீவியத்திலே யதார்த்தம் காணப்பட నీ வேண்டும். విశ్వాస జీవితంలో యథార్థత కలిగి உன் ఉండాలి. விசுவாச ஜீவியத்திலே உத்தமம் காணப்பட வேண்டும். మూడవది దేవుని యొక్క వాక్యానికి చెవియొగ్గి దేవుని వాక్యముతో నీవు జీవించాలి. மூன்றாவதாய் நாம் பார்க்கும் பொழுது கர்த்தருடைய வசனத்துக்கு செவி கொடுத்து அதன்படி நடக்க வேண்டும். దాని పట్ల నీవు ఆసక్తి కలిగి ఉండాలి, அதன் பிரகாரம் நீ ஜீவிக்க வேண்டும். ఎందుకంటే వాక్యం నీతో మాట్లాడేది, எதற்கென்றால் வசனம் முன்னோடு கூட మన பேசுகிறவராய் దేవుడు మాట్లాడే దేవుడు, தேவன் நம்மோடு கூட பேசுகிறவராய் காணப்படுகிறார். వాక్యమే దేవుడై ఉన్నాడు. தேவன் இந்த வார்த்தை தான் தேவனாய் இருக்கிறார். ఈ వాక్యం పట్ల నువ్వు శ్రద్ధ చూపించకపోతే, இந்த வசனத்திற்கு நீ அந்த கவனம் செலுத்தாவிட்டால், నీవు దేవుణ్ణి అశ్రద్ధతో చూపిస్తున్నావు అని చెప్పి అర్థం దానికి. நீ தேவனை நீ அசால்ட்டாய் நீ பார்க்கிறாய் என்ற அர்த்தம் அது. నీవు ఏదో వస్తున్నావు పోతున్నావు అనేది అర్థం నువ్వు, ஏதோ வந்து போறன்னு தான் அர்த்தம் அது. ఎందుకంటే నిన్ను ఆశీర్వదిస్తున్న దేవుని పట్ల నీవు శ్రద్ధ కలిగి உன்னை లేకపోతే, ஆசீர்வதிக்கிற தேவனுடைய பட்சத்திலே நீ கவனம் செலுத்த மாட்டாய். నిన్ను కాపాడే దేవుని పట్ల నువ్వు శ్రద్ధ లేకపోతే, நீ உன்னை பாதுகாக்கிற தேவனின் பட்சமாய் நீ శ్రద్ధ காட்ட నిన్ను முடியாது. పోషించే దేవుని పట్ల నీకు శ్రద్ధ లేకపోతే, உன்னை போஷிக்கிற தேவன் பக்கமாய் நீ கவனிக்காமல், నిన్ను దీవించే దేవుని యొక్క మందిరం పట్ల నీకు శ్రద్ధ లేకపోతే, உன்னை ஆசீர்வதிக்கிற அந்த தேவனுடைய ஆலயத்தின் பட்சத்திலே உனக்கு கவனம் செலுத்தாவிட்டால், దేవుని యొక్క మేలులు మనం ఎలా పొందుకోగలం? தேவனுடைய நன்மை எப்படி பெற்றுக்கொள்ள முடியும்? దేవుని ఆశీర్వాదాన్ని మనం ఎలా தேவனுடைய పొందుకోగలం? ஆசீர்வாதம் எப்படி பெற்றுக்கொள்ள முடியும்? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, முதலாவது தேவ பிள்ளைகளே, ఈ రోజు మనము దేవుని పట్ల ఒక మంచి జీవితం మనం జీవించాలి. இன்றைக்கு கர்த்தருக்கு முன்பதாக நாம் ஒரு நல்ல ஜீவியம் பண்ணுகளாய் இருக்க வேண்டும். యథార్థమైన జీవితం మనకు ఉండాలి. யதார்த்தமுள்ள ஜீவியம் பண்ணுகளாய் దేవుని యొక్క காணப்படும். వాక్యం పట్ల శ్రద్ధ కలిగి దేవుని వాక్యముతో జీవించే బిడ్డలుగా మనం தேவனுடைய ఉండాలి. வசனத்திலே கவனம் செலுத்தி அதனுடைய வசனத்திற்கு கீழ்ப்படிந்து நாம் ஜீவிக்கும்
இருக்கும்போது நன்மை பெற்றுக்கொள்ள முடியும். కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు దేవుని వచనத்திலே நாம் பார்க்கிறோம் మనకి మేలు కలగకుండా పోయేదానికి ఇంకొక కారణం కూడా ఉన్నది. நாம் இந்த நன்மை நம்முடைய வாழ்க்கையில அடைய முடியாததற்கு ஒரு காரணம் உண்டு. యెరెమీయా 5వ అధ్యాయం 25వ వచనం కూడా చదవండి. எரேமியா 5ஆம் அதிகாரம் 28ஆம் வசனத்தை வாசிங்க. 25ஆம் வசனத்தை வாசிங்க. 5వ అధ్యాయం 25వ వచనం కూడా చదవండి ఒకసారి. Jeremiah chapter 5 verse 25. కారణము తమిళ్లో పడింగా 5:25. ఆమేన్. ఇక్కడ దేవుడు క్లియర్ గా చెప్తూ ఉన్నాడు. இங்கே கர்த்தருடைய வசனம் மிகவும் தெளிவாய் சொல்லுகிறது. మన పట్ల మన కుటుంబం పట్ల మేలు జరగకుండా ఉండడానికి కారణం ఏమని చెప్పి நம் பட்சத்திலே நம்முடைய குடும்பத்திலே இந்த நன்மை வராததற்கு காரணம் என்னவென்றால் దేవుడు మన పట్ల మన కుటుంబం పట్ల దేవుని ఆశీర్వాదాన్ని పరిపూర్ణంగా పొందుకోలేకుండా పోయేదానికి కారణం ఏదనేది దేవుడు చెప్తున్నాడు. நம்முடைய வாழ்க்கையிலே நம்முடைய பட்சத்திலே இந்த நன்மை அடைய முடியாததற்கு காரணம் என்னவென்றால் మీ పాపములే మీ కారణం అంటూ ఉన్నాడు. உங்கள் பாவங்களே அதற்கு காரணமாய் இருக்கிறது. బైబిల్ క్లియర్ గా చెప్తున్నది. வேதம் மிகவும் தெளிவாய் சொல்லுகிறது. మీ పాపము అని చెప్పలేదు ఆడ. அங்கே பாவம் என்று சொல்லவில்லை. మీ పాపములే కారణము అని చెప్పాడు అక్కడ. உங்கள் பாவங்களே அதுக்கு காரணமாய் இருக்கிறது. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ஆகினால தேவ பிள்ளைகளே, ఈ రోజు మన జీవితంలో దేవుని యొక్క మేలు మనం పొందుకోవాలి అని అంటే உன்னுடைய வாழ்க்கையிலே கர்த்தருடைய நன்மைகளை பெற்றுக்கொள்ள வேண்டும் என்றால் మన జీవితంలో ఏ పాపాలు ఉన్నాయో వాటిని మనము ఒప్పుకొని దేవునిలో మంచి బిడ్డగా మనం మారాలి. நம்முடைய வாழ்க்கையிலே பாவங்கள் என்ன இருக்கிறதோ அதை நாம் ஒற்றுக்கொள்ள வேண்டும். అలాగా ఒప్పుకొని మనం దేవునిలో యథార్థమైన హృదయం కలిగి జీవించాలి. நாம் அதை ஒற்றுக்கொண்டு கர்த்தருக்கு முன்பதாக யதார்த்தமுள்ள ஜீவியம் நாம் ఆ பண்ண యొక్క வேண்டும் పాపాలు என்றால் మనం ఒప్పుకొని దేవుని యొక్క వాక్యానికి అంకితమై చెప్పేసి దేవుని యొక్క వాక్యాన్ని ఆశ్రయించి దేవుని వాక్యంతో మన జీవితాన్ని మార్చుకోవాలి. நாம் நம்முடைய அந்த பாவங்களை அறிக்கையிட்டு அதை விட்டு விடும் பொழுது கர்த்தருடைய நன்மை நாம் பெற்றுக்கொள்ள முடியும். కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ஆகினால தேவனுடைய வசனம் ఈ சொல்லுகிறது, రోజు ఇంత వాక్యము దేవుడు నీతో మాట్లాడినా, தேவன் இவ்வளவாய் கூட சில வார்த்தைகளை பேசும் பொழுது దేవుని యొక్క వాక్యముతో దేవుడు నిన్ను హెచ్చరిక ఇచ్చినా, தேவன் தம்முடைய வார்த்தை கொண்டு உன்னை எச்சரிக்கும் பொழுது నీ పాపాలను నువ్వు విడిచిపెట్టకపోతే, உன்னுடைய பாவத்தை நீ விட்டுவிட அறிக்கையிட்டு விட்டு விடாவிட்டால் దేవుని యొక్క మేలును నువ్వు పొందుకోలేదని బైబిల్ క్లియర్గా தேவனுடைய இரக்கத்தை நீ பெற்றுக்கொள்ள முடியாது. దేవుని యొక్క మేలు నువ్వు పొందుకోలేవనేది బైబిల్ చెప్తూ ఉన్నది. தேவனுடைய நன்மைகளை நீ பெற்றுக்கொள்ள முடியாது. దేవుని యొక్క వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడదనేది బైబిల్ చెప్తున్నది. தேவனுடைய வாக்குத்தத்தம் உன் வாழ்க்கையில் அது நிறைவேற முடியாது. కాబట్టి ఈ రోజు దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. ஆகினாலே தேவனுடைய வசனம் சொல்லுகிறது, ఇంతవరకు నీ జీవితంలో మేలులు జరగకుండా పోయేదానికి కారణం, இத்தனை காலமாக உன்னுடைய வாழ்க்கையிலே நன்மை அடைய முடியாததற்கு காரணம் இதுதான் இருக்கிறது. ఇంతవరకు దేవుని యొక్క ఆశీర్వాదములు పరిపూర్ణంగా పొందుకోలేకుండా పోయేదానికి కారణం, இத்தனை நாட்களாக பரிபூர்ணமாய் தேவனுடைய ஆசீர்வாதத்தை அனுபவிக்காததற்கு காரணம் இதுதான். నీలో పరిపూర్ణమైన సమాధానం లేకుండా పోయేదానికి కారణం, பரிபூர்ணமான சமாதானம் இல்லாததற்கு காரணம் இதுதான். నెమ్మది లేకుండా పోయేదానికి కారణం, நிம்மதி இல்லாத இருப்பதற்கு காரணம் இதுதான். దేవుని యొక్క అద్భుతాలను నువ్వు చూడలేకుండా పోయేదానికి కారణం, தேவனுடைய ஆசீர்வாதங்களை பெற்றுக்கொள்ள முடியாததுக்கு காரணம் இதுதான். దేవుని యొక్క అనేకమైన గొప్ప కార్యాలు నీ పట్ల జరగకుండా పోయేదానికి కారణం, தேவனுடைய அநேக ஆசீர்வாதங்களை நன்மைகளை பெற்றுக்கொள்ள முடியாத காரணம் இதுதான். పాపము అనేది బైబిల్ చెప్తున్నది. பாவம் என்று வேதம் சொல்லுகிறது. ఈ పాపములే కారణం అంటూ ఉన్నది. இந்த உன்னுடைய பாவங்களே உங்களுடைய பாவங்களே அதுக்கு காரணமா இருக்கிறதுன்னு சொல்லி வேதம் சொல்லுகிறது. నీ పాపములు ఏమై ఉన్నాయనేది మీకు తెలుసు. உன்னுடைய பாவங்கள் என்னவா இருக்கிறது என்று உங்களுக்கு தான் அது தெரியும். నీ పాపములు ఏవనేది దేవునికి తెలుసు. உன் பாவம் என்னவா இருக்கிறதோ அது உனக்கு தான் தெரியும். అది దేవునికి తెలుసు. அது தேவனுக்கு தெரியும். కాబట్టి నీకు దేవునికి ఒక కనెక్షన్ ఉంది. ஆகினாலே தேவனுக்கும் உனக்கும் ஒரு பந்தம் இருக்கிறது. హృదయ అంతరంగాన్ని ఎరిగిన వాడు ఆయన. இருதயங்களை அறிந்தவர் அவர் அவன் தேவனாய் ఈ இருக்கிறார். రోజు సేవకుని నీవు మోసం చేయొచ్చు. இன்னைக்கு ஒரு ஊழியக்காரனை நீ மோசப்படுத்தலாம். సంఘాన్ని నువ్వు మోసం நீ చేయొచ్చు. சபையை నీ மோசப்படுத்தலாம். తల్లిదండ్రులను నువ్వు మోసం చేయొచ్చు. உன் தாய் தகப்பனை நீ నీ மோசப்படுத்தலாம். భార్యను నువ్వు మోసం உன் చేయొచ్చు. மனைவியை నీ மோசப்படுத்தலாம். భర్తను నువ్వు మోసం చేయొచ్చు. உன் கணவரை நீ மோசப்படுத்தலாம். ఎవరినైనా నువ్వు మోసం చేసి யாரை తప్పించుకోవచ్చు. ஆகிலும் மோசம் செய்யலாம். నువ్వు తప్పించుకోవచ్చు. நீ அவரிடத்துல தப்பித்துக் கொள்ள కానీ முடியலாம். నిన్ను నన్ను మనములను చూస్తున్న తండ్రి అయిన దేవాదేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర మనం తప్పించుకోలేము. ஆனால் உன்னையும் என்னையும் சிருஷ்டித்து உன்னை காண்கிற தேவனை நாம் ஒரு காலம் நாம் வஞ்சிக்க முடியாது. కాబట్టే దేవుడు అంటూ ఉన్నాడు, ஆகினால் தான் தேவன் ఈ రోజు சொல்லுகிறார், నీ పట్ల మేలులు జరగకుండా పోయేదానికి కారణము ఏదంటే నీ పాపమే. இன்றைக்கு நீ ஆசீர்வாதத்தை நன்மை பெற்றுக்கொள்ள முடியாததற்கு
காரணம் உன்னுடைய பாவம் தான். కాబట్టి ఇంతవరకు 2025 వరకు ఏ మేలు నువ్వు పొందుకోకపోతే, இதுவரை 2025 ஆண்டு வரைக்கும் கூட எந்த நன்மையும் பெற்றுக்கொள்ள முடியாமல் நீ போயிருக்கிறாய் ఏ என்றால், ఒక ఆశీర్వాదం పరిపూర్ణంగా నీకు లేకుండా పోతే, எந்த ஆசீர்வாதம் பரிபூர்ணம் அடையவில்லை என்றால், ఎన్నో ఇబ్బందుల్లో కష్టాల్లో బాధలో అన్నిట్లో నీవు ఉంటే, எத்தனையோ கஷ்டங்கள் இபந்துகள் உன்னுடைய வாழ்க்கையில வந்தாலும் వీటన్నిటిలో నుంచి దేవుడు 2026లో విడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. இவை எல்லாவற்றிலும் 2026 ஆண்டிலே கர்த்தர் உன்னை விடுவிக்க வேண்டும் என்று கர்த்தர் விரும்புகிறார். దేవుడు అందులో నుంచి నిన్ను విడిపించి, தேவன் அதிலிருந்து உன்னை விடுவித்து మనకిచ్చిన వాగ్దానము, நமக்கு கொடுத்த இந்த வாக்குத்தத்தம் జకర్య 9:12 మనం చదివితే, சகரியா 9:10 வசனத்தை வாசிக்கும் பொழுது ఒకసారి ఆ మాటను మనం చదువుదాం. அந்த வசனத்தை வாசிக்கலாம். జకర్య 9:12 చదవండి. ఆమేన్. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవార్లారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. ఇక్కడ అంటూ ఉన్నాడు, అంతవరకు ఆపండి. బంధకములలో పడియుండియు అంటూ ఉన్నాడు ఇక్కడ. இங்கே சிறையிருப்பு உள்ளவர்களே என்று சொல்லப்பட்டிருக்கிறது. ఈ బంధకముల నుంచి పడి ఉన్నలారా, నిరీక్షణ గలవార్లారా అంటూ ఉన్నారు. இந்த சிறையிருப்பு கொண்டவர்களே என்று சொல்லி அவர்கள் சொல்லுகிறதை நாம் பார்க்கிறோம். మీ కోటను మరలా ప్రవేశింపుడి అంటూ ఉన్నాడు. உங்கள் அரணுக்குள்ளே நீங்கள் பிரவேசியுங்கள் என்று சொல்லி வேதத்திலே பார்க்கிறோம். దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, தேவனுடைய வசனம் சொல்லுகிறது, ఓ బంధకములో ఉన్నవార్లారా, சிறையிருப்பிலே விடவர்களே, కష్టములో ఉన్నవార్లారా, కట్టుகளில் இருக்கிறவர்களே, దుఃఖములో ఉన్నవార్లారా, துக்கத்திலே இருக்கிறவர்களே, రోగములో ఉన్నవారలారా, వ్యాధిలో இருக்கிறவர்களே, సమస్యలో ఉన్నవారలారా, பிரச்சனைகளில் இருக்கிறவர்களே, మీ యొక్క కోటను మరలా ప్రవేశించుడి అంటూ ఉన్నారు. உங்கள் அரணுக்கு திரும்புங்கள் என்று வேதம் சொல்லுகிறது. మీరు మరలా దేవుని దగ్గరికి వచ్చేయండి అంటూ ఉన్నారు. மறுபடியும் உங்கள் அரணுக்குள் திரும்புங்கள் என்று வேதம் దేవుని சொல்லுகிறது. సన్నిధిలోకి మీరు వచ్చేయంటూ ఉన్నారు. தேவ சமூகத்தை நாடி வாங்கள் என்று வேதம் சொல்லுகிறது. దేవుని సన్నిధిలోకి మీరు వచ్చి தேவ சமூகத்திலே வரும் பொழுது, మీ పాపాన్ని మీరు ఒప్పుకున్నప్పుడు, உங்கள் பாவங்களை நீங்கள் ஒத்துக்கொள்ளும் பொழுது, మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు, உங்கள் வாழ்க்கை கர்த்தருக்கு ஒப்பு கொடுக்கும் பொழுது, మీకు నేను రెండంతల ఆశీర్వాదములు, రెండంతల మేలును చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు. நான் உங்களுக்கு இரட்டிப்பான நன்மை தருவேன் என்று சொல்லுகிறார். ప్రియ దేవుని బిడ్డలారా, பிரியமான தேவ பிள்ளை, 2025లో ఏ బంధకాలలో నువ్వు ఉన్నావో, இந்த 2025 ஆண்டிலே எப்படிப்பட்ட கட்டுகளுக்குள்ளாய் இருக்கிறாயோ, అందులో నుంచి దేవుడు నిన్ను విడిపించుటకు మరలా మీరు ప్రవేశించండి అన్నాడు. அதிலிருந்து உங்களை விடுவிப்பதற்காக மறுபடியுமாக அந்த அரணுக்குள் பிரவேசியுங்கள் என்று నా சொல்லுகிறார். దగ్గరికి మీరు రండి అంటూ ఉన్నాడు. அந்த அரணுக்குள் திரும்புங்கள் என்று வேதம் నా சொல்லுகிறது. దగ్గరికి వచ్చిన మీరు, எனக்குள்ளே நீ வந்திருக்கிறதான் உனக்கு, మీ పాపాలను మీరు ఒప్పుకొని உங்கள் பாவங்களை ஒற்றுக்கொண்டு మీరు మంచి ప్రవర్తన కలిగి జీవించినప్పుడు, நல்ல நடத்தை கொண்டவர்களாக இருந்தால், యథార్థత కలిగి మీరు யதார்த்தம் உள்ளவர்களாக இருந்தால், నా వాక్యానికి లోబడి నీ జీవితాన్ని మార్చుకొని నీ పాపాన్ని ఒప్పుకొని జీవించినప్పుడు, என் வார்த்தைக்கு நீ கீழ்ப்படிந்து அந்த பாவத்தை ஒற்றுக்கொண்டு விட்டு விடும் பொழுது நீ கிருபை அடைவா. నీకు రెండంతల ఆశీర్వాదం నిశ్చయముగా నేను ఇస్తాను. இரட்டத்தனையான நன்மை நீ பெற்றுக்கொள்வா. రెండంతల దీవెన నేను నీకు ఇస్తాను అంటే, இரட்டிப்பான நன்மை பெற்றுக்கொள்வா. రెండంతల ఆశీర్వాదము దేవుడు నీకు ఇస్తాను. இரட்டிப்பான ஆசீர்வாதத்தை பெற்றுக்கொள்வா. కాబట్టి 2026లోకి దేవుడు ప్రవేశపెట్టి ఉన్నాడు. இந்த 2025 ஆண்டிலே ஆண்டவர் உன்னை பிரவேசிக்க செய்திருக்கிறார். 2026లోకి దేవుడు మనల్ని తీసుకొని వచ్చి ఉన్నాడు. இந்த 2026 ஆண்டுக்குள்ளே ஆண்டவர் கொண்டு வந்திருக்கிறார். ఈ 2026 ఈ యొక్క 1వ తారీఖు, இந்த 2026 ஆண்டு இந்த ஜனவரி 1ஆம் தேதியிலே ఈ యొక్క దేవుని సన్నిధికి మనం నడిపించిన தேவ சமூகத்திலே நடத்தின நம்முடைய ஆண்டவருக்கு మనకు ఒక దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ஆண்டவர் நமக்கு ஒரு வாக்குத்தத்தம் கொடுத்திருக்கிறார். రెండంతల ఆశీర్వాదముతో నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాను. இரட்டிப்பான ஆசீர்வாதத்தினால் உன்னை உன் குடும்பத்தை நான் திருப்தி ஆக்குவேன். రెండంతల మేలుతో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నింపుతాను అని చెప్పాడు. இரட்டிப்பான நன்மை உனக்கும் உன் குடும்பத்திற்கு நான் தருவேன் என்று அவர் சொல்லுகிறார். కాబట్టి ఇవి మన పట్ల జరగాలి అంటే, இது நம்முடைய வாழ்க்கையில் நடக்க வேண்டும் என்றால் మనము చేయవలసినది 3 ఉన్నాయి. நாம் செய்ய வேண்டியது 3 இருக்கிறது. ఒకటి, మన జీవితంలో ఇంతవరకు లేని మంచితనాన్ని మనము మంచితనముగా మార్చుకోవాలి. நம்முடைய வாழ்க்கையில் இதுவரை இல்லாத நல்ல நடத்தை, நல்ல பிரவர்த்தனை இல்லாததை நாம்
ஆண்டவருக்குள்ள அதை மாற்றிக்கொள்ள வேண்டும். మంచి ప్రవర్తన కలిగి మనం ఉండాలి. நல்ல பிரவர்த்தனை கொண்டவர்களாய் మంచి இருக்க, క్రియలు కలిగి మనం ఉండాలి. நற்கிரியை கொண்டவர்களாய் இருக்க మంచి வேண்டும். స్వభావం కలిగి మనం ఉండాలి. நல்ல சுபாவம் கொண்டவர்களாய் இருக்க வேண்டும். యథార్థమైన భక్తి కలిగి మనం జీవించాలి. யதார்த்தமுள்ள பக்தி கொண்டவர்களாய், యథార్థమైన విశ్వాసం కలిగి మనం జీవించాలి. யதார்த்தமுள்ள பக்தி ஜீவன் செய்கிறவர்களாய் இருக்க வேண்டும். యథార్థమైన పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. யதார்த்தமுள்ள அந்த பரிசுத்தத்தை நாம் ஜீவிக்க வேண்டும். మూడవది దేవుడు వాక్యానికి చెవియొగ్గి, மூன்றாவது கர்த்தருடைய வசனத்துக்கு దేవుని கீழ்ப்படிந்து, వాక్యం పట్ల శ్రద్ధ కలిగి, தேவனுடைய வசனத்திற்கு நாம் கவனித்து, విన్న వాక్యాన్ని గైకొని, கேட்ட வசனத்தின்படி நாம் வாழ்ந்து, వాక్య ప్రకారం మన జీవితాన్ని మార్చుకొని, வசனத்தின்படி ஜீவியத்தை மாற்றிக்கொண்டு, ప్రభువులో మనము ఉంటే, கர்த்தருக்குள் நாம் இருக்கும் பொழுது, దేవునిలో మనము జీవిస్తే, கர்த்தருக்குள் நாம் ஜீவிக்கும் பொழுது, మనకి మన కుటుంబానికి రెండంతల మేలు దేవుడు చేస్తాడు. நமக்கும் நம்முடைய வாழ்க்கையிலே கர்த்தர் இரட்டிப்பான நன்மையை தருவார். ఈ ఆశీర్వాదం మనకు కావాలి అంటే, இந்த ஆசீர்வாதம் நமக்கு ఈ வேண்டும் என்றால், మేలులు మనము అనుభవించాలంటే, இந்த நன்மைகள் நாம் அடைய வேண்டும் ఇచ్చిన என்றால், వాగ్దానం నెరవేర్చబడాలంటే, இந்த கொடுக்கப்பட்ட அந்த ஆசீர்வாதம் நம்ம அடைய வேண்டும் என்றால், దేవునికి ఇష్టం లేని పాపములు ఏవైతే ఉన్నావో ఈ రోజు సమర్పించు. கர்த்தருக்கு விருப்பமில்லாத பாவம் எது இருக்கிறதோ அது இன்றைக்கு நீங்கள் அர்ப்பிக்க வேண்டும். అలాగా సమర్పించుకో. அப்படி நாம் அர்ப்பிக்கும் பொழுது, దేవా, ఇంతవరకు నా జీవితంలో మంచి స్వభావం లేదు, ஆண்டவரே இதுவரை என்னுடைய வாழ்க்கையில நல்ல சுபாவம் இல்லை, నాకు మంచి స్వభావం కలుగు చేయి తండ్రి. ஆண்டவரே நல்ல சுபாவத்தை எனக்கு నాకు தாரும், మంచి ஆண்டவரே. నడత దయచేయి నాయనా. ஆண்டவரே நல்ல நடத்தை எனக்கு தாரும், మంచి ప్రవర్తన నాకు దయచేయి నాయనా. நல்ல பிரவர்த்தனை எனக்கு தாரும். నేను యథార్థమైన జీవితం నాలో లేదు తండ్రి. ஆண்டவரே யதார்த்தமுள்ள ஜீவியம் అయ్యా, எனக்குள்ள இல்லை. నాలో నాయన వేషధార జీవితం ఉన్నది నాయన. ஆண்டவரே மாய்மாலமுள்ள ஒரு வாழ்க்கை இருக்கிறது. యథార్థమైన జీవితం నాకు దయచేయి తండ్రి. யதார்த்தமுள்ள ஜீவியம் எனக்கு అయ్యా, தாரும். యథార్థమైన భక్తి నాకు దయచేయి తండ్రి. யதார்த்தமுள்ள பக்தி எனக்கு தாரும். యథార్థమైన విశ్వాసం నాకు దయచేయి తండ్రి. யதார்த்தமுள்ள ஜீவியம் எனக்கு అయ్యా, தாரும். నేను దేవుని మందిరానికైతే వస్తున్నాను నాయన. ஆண்டவரே நான் உம்முடைய ஆலயத்துக்கு నీ வருகிறேன். వాక్యం పట్ల నేను చెవియొగ్గక తండ్రి దేవా. ஆண்டவரே உம்முடைய வார்த்தைக்கு நான் செவி నీ கொடுக்க, వాక్యం పట్ల నేను ఆసక్తి చూపించుకున్నాను నాయన. ஆண்டவரே உம்முடைய வார்த்தைக்கு நேராய் நான் செவி ఏదో கொடுக்காம, వస్తూ వెళుతూ నేను కాలాన్ని గడిపాను తండ్రి. ஏதோ வருகிறேன் போகிறேன் என்று காலக்ஷேபம் பண்ணாம కాబట్టి నన్ను క్షమించు నాయన. என்னை மன்னிங்க నీ ஆண்டவரே. వాక్యం పట్ల చెవియొగ్గి తండ్రి దేవా. ஆண்டவருடைய வார்த்தைக்கு நான் నీ వాక్యం கீழ்ப்படிந்து, పట్ల ఆసక్తి కలిగిన ఆయన, ஆண்டவரே உம்முடைய నీ வார்த்தைக்கு நான் వాక్యముతో கீழ்ப்படிந்து, జీవించే కృప నాకు உம்முடைய దయచేయమని வசனத்தோடு கூட ஜீவிக்கிற ஒரு மனிதனாய் இருக்க ప్రభు దగ్గర మనము కోరుకుందాం. கர்த்தரிடத்தில் நாம் கேட்கலாம். దేవునికి ఇష్టం లేని వాటిని మనము వదిలిపెడదాం. தேவனுக்கு விருப்பம் இல்லாததை நாம் விட்டு விடலாம். మోకరించి ప్రభు దగ్గర ప్రార్థించాలి. கர்த்தரிடத்தில் முழங்கால் படிட்டு ஜெபம் రెండంతల பண்ணலாம். మేలు దేవుల్లో నీకు చేయాలని దేవుల్లో ఇష్టపడుతున్నావా? இரட்டிப்பான நன்மை ஆண்டவர் உனக்கு செய்ய வேண்டும் என்று நினைக்கிறாயா? రెండంతల దీవెనతో దేవుడి నింపాలని ఇష్టపడుతున్నావా? இரட்டிப்பான நன்மை உனக்கு செய்ய வேண்டும் என்று நீ விரும்புகிறாயா? ప్రభుకు సమర్పించుకో. கர்த்தரிடத்தில் ஒப்புக்கொடு. ప్రభుకు సమర్పించుకో. கர்த்தரிடத்தில் ஒப்புக்கொடு. ప్రభుకు